సంక్షణం సామేశ్వరప మన త్రిబుల్ కేఎల్ఆర్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సంక్షణం ఈరోజు మనం చెప్పుకోబోయేది ఎన్నో కష్టాల నుంచి విముక్తి పొందే, ఎన్నో బాధల నుంచి విముక్తి పొందే, మన ఇంట్లో ఎన్ని కష్టాలను పోయి ధనయోగం కలిగే ఒక ప్రత్యేకమైన రెమెడీ మీ అందరికీ చెప్తున్నాను. అది దీపావళి సమయంలో చేసే ప్రత్యేకత రెమెడీ. అంటే కార్తీక మాసం ఇటు మనకు అస్త్రవిజయం రెండు కలిసి చేసే సమయంలో చేసే, ఈ మాసం ఆ మాసం రెండు కలుపుకొని చేసే అతి పవర్ఫుల్ రెమెడీ. ఇది చేయడం వల్ల మన ఎంత పెద్ద కష్టాలు ఎన్ని కష్టాలున్నా అతి తొందరగా తిరిగి సక్సెస్గా ఉండే అవకాశం, దాని యోగాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఈ రెమెడీ ప్రేక్షకులందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరిక మీద చెప్పడం, ముందుగా మా స్వామివారిని ధ్యానం చేసుకోవడం ముందుకు వెళ్ళాం. స్వామి సురముత్తేరు అర్చన ఆర్యంగానికి ఎర్మిలి ధర్మ శాస్త్రవేష పరిగిరీషన్ హరియోతున జ్యోతి రూపణే ఉమాపతి రమాపతి భాగ్యపుత్ర శ్రీ పరశురామ దేవాయ నమ వల్లభాయ నమో నమ. ముందుగా మనము కార్తీక ఇప్పుడు రేపు వచ్చే 18వ తారీఖు శనివారం రోజు సాయంత్రం టైంలో చేయాల్సిందే. అంటే ఇలాంటి వచ్చే గాజు బాల్ తీసుకోవాలి. గాజు బాల్లో మనము నల్ల నువ్వులు ఉన్నాయి కదా, నల్ల నువ్వు నింపేశాను హాఫ్. ఖచ్చితంగా మూతున్న జారే తీసుకోవాలి. అది ఏ జారైనా పర్లేదు, గాజు ఏ జారైనా పర్లేదు తీసుకోవచ్చు కదా. అందులో మనం సగం వరకు నల్ల నువ్వు నింపాము, సగం వరకు మనము బియ్యం నింపేసుకుంటున్నాము. మొత్తం కూడా బియ్యం నింపేసుకున్నాము. దాన్ని మనము డక్కన్ వేసుకోవాలి. డక్కన్ ఖచ్చితంగా వేసుకోవాలి. దాన్ని మన ఇంట్లో నార్త్ సైడ్ మాత్రం ఇలా నార్త్ సైడ్ ఏడున్నా కిటికీ ఉంటుంది, నార్త్ సెల్ఫ్లు ఉన్న నార్త్ సైడ్ ఎక్కడ ఉన్నా మన ఇంట్లో నార్త్ సైడ్ ఈ గాజు పాత్ర అనేది అలానే పెట్టేసారు. ఇప్పుడు మనకు శనివారం రోజు పెడితే మళ్ళీ నెక్స్ట్ శనివారం మనకి ఎప్పుడు వస్తుందో చూసుకొని, రేపు 18వ తారీఖు ఒక శనివారం వస్తుంది, సాయంత్రం టైంలో పెట్టేసేయాలి. మళ్ళీ నెక్స్ట్ శనివారం వరకు ఆ నార్త్ సైడ్ అలానే ఉంచి నెక్స్ట్ శనివారం ఎప్పుడు వస్తుందో చూసుకొని ఆ శనివారం రోజు ఆ జార్ అలానే తీసుకెళ్ళి మన ఎక్కడైతే నవగ్రహాలు ఉన్నాయో, ఏ దేవాలయంలో ఎక్కడ దేవాలయంలో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఈ జార్ తీసుకెళ్ళి మన శని భగవాన్ దగ్గర అలా పెట్టేసి అలా వచ్చేది. సోమవారికి దండం పెట్టేసి శని భగవాన్ దగ్గర అలా జార అలా పెట్టేసి మళ్ళీ తీసుకురావద్దు, తిరిగి చూడకూడదు. ఇంటికి వచ్చేసి ఖాళీ తిరగకండి మీ ఇంట్లో ఉన్న. ఎందుకంటే మన దీపావళి అంటేనే కష్టాలను దూరం చేసి మన చీకటిని పాలదొల్లి వెళ్తున్న తెచ్చే రోజు సమయం. అంటే ఈ టైంలో మన కష్టాలను దూరం చేసి సక్సెస్గా మనకు వెళ్తురు వచ్చే మనకు ధనయోగం కానీ ఎలాంటి విజయాలను మనకు తెచ్చిపెట్టే అనుగ్రహం కోసం ఈ రెమెడీ చేయడం వల్ల మన చీకటి ఎంత పాలతోలి వెళ్తురు మన జీవితంలోకి వచ్చేస్తుంది. ఇదేంటంటే మనకు నల్ల నువ్వులు నలుపు, చీకటి, బియ్యము తెలుపు, అంటే చీకటిని పాలతోలి వెళ్తురు వచ్చే సిస్టమ్ ఉంటుందన్నమాట. ఈ రెమెడీ చేయడం వల్ల సక్సెస్ అనేది తొందరగా అవుతుంది. మనం ఎన్ని కష్టాలు ఉన్నా ఏమైనా శీఘ్రంగా వెళ్ళిపోయి మనకు అనేది సోమవారి అనుగ్రహంతో దీపావళి అనేది వెళ్తురు. మనం ప్రతిరోజు ఎప్పుడు ఎన్ని పండుగలు చూసినా దీపావళి రావడంలో ఒక సక్సెస్ అనేది ఒక రకమైన వైబ్రేషన్, మన ఒక శక్తి, లక్ష్మీ కటాక్షం కోసం మనం చేస్తుంటాం. లక్ష్మీ అనుగ్రహం కోసం మన ఇంట్లో మన మీద దరిద్రం ఉంటే ఎలాంటి లక్ష్మీ అయినా రావడానికి ఇబ్బంది పడుతుంది. అందునుంచి మన ఇంట్లో ఉన్న చెడు గ్రహాలు కానీ, నెగిటివ్ ఫోర్స్ కానీ, మనలో ఉన్న నెగిటివ్ ఫోర్స్ కానీ ఇవన్నీ కూడా వారం రోజులు అది మొత్తం అబ్జర్వ్ చేసుకొని మొత్తం మన ఇంట్లో ఉన్న చెడు అంతా తీసుకొని ఆ జార్ అనేది స్వీకరించేస్తుంది. మనం ఎప్పుడైతే శని భగవంతుని దగ్గర అలా పెట్టేసినామో మన కష్టాలన్నీ సోమవారం తీర్చేస్తారు. మనకు చీకటి పాలదొల్లి వెళ్తూ నింపేస్తారు అన్నమాట. భగవంతుడు అనుకుంటే ఏవైనా మనకి ఇచ్చేస్తారు. అది ఉంచే ఈ రెమెడీ చేయడం వల్ల మీరందరూ సక్సెస్ఫుల్గా ఉంటారు. ఎలాంటి కష్టమైనా పోతుంది అన్నమాట. మీరందరూ చల్లగా ఉండాలి, డబ్బు సంపద ఐశ్వర్యానందం ఉండాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 1,32,00,000 కేరళ నుండి చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. స్వామి శరణమయ్యప్ప.